గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. అమ్మ మీకు బిగ్ బాస్ వస్తుందని ఎప్పుడు చెప్పాడమ్మా? బిగ్ మాకు బాస్ వెళ్ళేటప్పుడు చెప్పాడు. వెళ్ళేటప్పుడు చెప్పాడు. అదే ఆఫర్ వచ్చింది. ఏం చదివాక వారం రోజులకు ఫోన్ చేసాడు. ఫోన్ మాట్లాడుకున్నా అదేదాకా బిగ్ బాస్ ఆఫర్ వచ్చింది. వెళ్తాడు ఇలాగ వెళ్తానమ్మా, ఫోన్ చేసారు వెళ్తానంటే సరేనన్నా. ఓకే ఓకే. కాదమ్మా, ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలోకి అంటే మీరు ఏం చేసినా పవన్ని సపోర్ట్ చేస్తారంట కదా. అంటే ఈ సినిమా ఇండస్ట్రీ ఇలా జాబ్ చేయకుండా ఇలా ఇండస్ట్రీలో ట్రై చేస్తుంటే అంటే చాలామంది ఇండస్ట్రీలో ఉంటారు, అంటే పెద్దోళ్ళు ఆలోచనలు కలిగి ఉండే కదా, ఎంతోమంది ఉంటారు, నీకేం వస్తుంది, ఎందుకు అవసరమా, జాబ్ చేసుకోవచ్చు కదా, చదువుకోవచ్చు కదా అని అంటుంటారు కదా. అలా మీరు అన్నారా? అన్నాం కానండి కొంచెం అన్న మా అబ్బాయి నాకు అదే ఇంట్రెస్ట్ అంటే సరే నీ ఇష్టం బాబు అని చెప్పాను. ఇంక మీరేం గట్టిగా అరుస్తారండి ఇక్కడే మమ్మల్ని మీరేం భయపెట్టగలరు, మీరు ఇంక అలాగే చెప్పేటట్టే ఉన్నారులేండి. వీడు ఎంత చెప్పినా ఆయన మాట్లాడి మాటలు మాట్లాడతాడు, మనిషిని కవర్ చేసేస్తాడు. ఆ మాటకి ఇంకా స్కూల్స్ అని ఆడటం చాలా ఇష్టం, బాగా ఇష్టం. ఆటలంటే బాగా ఇంట్రెస్ట్. సిక్స్త్ క్లాస్ లో ఫస్ట్ వస్తుంది. అవునా? వాళ్ళు ఏదాక ఫస్ట్ వస్తే వాళ్ళు ఫస్ట్ ఇస్తారు. గేమ్స్ లో ఏంటి, స్పోర్ట్స్ లో ఏంటి, క్రికెట్ ఏంటి, అన్నిటికి బాగా జిమ్ లో ఏంటి, అసలు జిమ్ కూడా చాలా బాగా అసలు దీనిలో స్టూడెంట్స్ కి సెకండ్ క్లాస్ ఫస్ట్ శ్రీసూర్యం విశాఖం విష్ణుకాయ చేశారు. చదువుల్లో కూడా ఫస్ట్ అక్కడే సాక్షులు. అదే మరి ఇది ఎంత చదువుకున్నారు కదా, మరి అంటే ఈ సినిమాలు దీనివైపు అంటే ఎందుకు భయం లేదా మీకు? ఎందుకు చేస్తాడని నమ్మకమా? చేస్తాడని నమ్మకం. దేవాలయం విష్ణుకాయలు చేస్తుంది కానీ సాక్షులు చేసేవారు, ఫుల్గా ఇచ్చేవారు. ఇదేమో చాలా చేయాలి చేయడానికి ఇంట్రెస్ట్ కలిగింది. సరే వచ్చిన తర్వాత అయిపోయింది. ఇలా రాస్తాను వదిలే బాబు, డబ్బు పలుకు ఉండాలి, దానికి అదృష్టం ఉండాలి, సైఫర్గా కొడుకు ఏమి రాకపోతున్నారు, చిన్న అదృష్టం ఉండాలి, నేను 2 నిమిషాలు ట్రై చేస్తాను. తర్వాత ఒక నెల వస్తే మరి ఎంబీ చేసేసాడు. ఎంబీ అయిపోయిన తర్వాత బాగుంది అయిపోతాను అన్నమాట. నేను 2-3 సంవత్సరాలు టైం వస్తున్నాను, ఏం జాగ్రత్తగా చూసుకో, అది చెక్ అవ్వకపోతే మరి జాబ్లో వచ్చామన్నాను. ఓకే అలాగే చేస్తాను. ఎవరు పక్కనే పడలేదు, రోజు వచ్చాడు. ఇలాగన్నా సరే చేసుకున్నావు, నీకు ఏది ఉంటుందో అది చూసుకో, కానీ అందరిసారి మంచిగా చూసుకో అంతే. ఎవరికైనా మాసిస్తే ఆలోచించు, మాసిస్తే నెరవేర్తారు, లేకపోతే ఎవరికైనా మాసపడతావు అని కష్టపడు. కష్టపడి పైకి వస్తుంది. నీ కష్టంతో పాటు అదృష్టం ఉందనుకో పైకి వస్తావు. సరే అన్నారు. ఓకే. అంటే నేను విన్నాను మీకు ఊర్లోని సొంత ఇల్లు మీరు రెంట్కుంటున్నారని నేను విన్నాను. సొంత ఇల్లు అవునా? మీకు లేదండి? అంటే నేను ఫ్రెండ్షిప్ చేస్తాను. రీజన్ చేసి ఫ్రెండ్షిప్ మేస్త్రి చేసిపోయాను. ఏమైందమ్మా? పెయింటింగ్ పని మేస్త్రిగా చేసేవాడు. మీకేమైంది? బాగాలేదు, నాకు కారంగా ఉంది. ఇలాగ ఎక్స్ప్రెషన్ ఇచ్చారు. చాక్లెట్ మా ఫాదర్ కూడా చాలా చిన్నప్పుడే ఆయన వంశం హౌస్ 12 సెంట్లు భూమి ఇల్లు అమ్మేశారు. అమ్మేసి మా సిస్టర్ గారు ఫుల్ చేసి ఇంకా అలాగే పని చేయాలి. నేను సరిగా ఫ్రెండ్షిప్ కూడా కష్టపడతాం, నా చెల్లి ఎడ్యుకేషన్ నేను చూసుకోవడం, ప్రజలయ్యాక అది చెల్లి చేసాం. ఇంకా నా చెల్లి అయిపోయింది, ఇంకా సొంత చెల్లి కొనుక్కోలే. నా ప్రజలు కూడా అలాగే చెప్పారు, అదే మీ శాతం నాకు కష్టపడి చదువుకోండి, మంచి ఉద్యోగం చేసుకోండి, అదే మీ ఆస్తి. పెద్దోడు మాత్రం చాలా మంచోడండి. మెయిన్ వీళ్ళ సపోర్ట్ అంతా పెద్దోడే. మెయిన్ పవన్కేంటి, తల్లిదండ్రులకేంటి, మొత్తం అంతా పెద్దోడే. దేనికన్నా ఆడు చాలా వినయం, చాలా పద్ధతి. వాళ్ళ తమ్ముడు ఏదంటే అది చేసి తీరుతాడు. తల్లిదండ్రుల మాటలు కాదు లెక్క ఆడికి. అన్నయ్య ఏది చెప్తే అన్నయ్య నేను ఇది చేస్తున్నానంటే చేయవలసింది ఆడు. ఆడు చేసేవాడు. నాకు ఇంకెవరున్నారు, డాడీ కష్టపడి పైకి వచ్చారు, మేము ఎలాగా మా తమ్ముడు మేము పైకి ఉండాలి కదా అని. తమ్ముడికి మాత్రం సపోర్ట్ మాత్రం ఆడే. అన్నయ్య సపోర్ట్ మాత్రం బాగా ఎక్కువ చాలా.